అండి, వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమల డైరీస్. ఈరోజు నేను ఆనపకాయ ఆవపెట్టిన కూర చూపిస్తాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు, చింతపండు, సాల్టు, పసుపు, ఆయిల్. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి స్టవ్ వెలిగించానండి. మూకుడు వేడయ్యాక ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసుకోవాలండి. ఇది సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది కూర. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి. తాలింపు గింజలు వేస్తున్నాను. ఇప్పుడు నూనె వేడయ్యింది. ఇవి వేగిన తర్వాత బాగా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. ఎండాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్. పోపు వేగిందండి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా వేగాక ముక్కలు వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు ఎనప మూకుడులో వండుకుంటే బాగా టేస్టీగా ఉంటాయండి కూరలు. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేస్తున్నాను ఇందులో. బాగా కలుపుకొని పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, ఉప్పు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మగ్గించుకోవాలండి. 10 నిమిషాలు అయిపోతుంది కూర. మూత తీసుకోవాలండి. తీసుకుని బాగా ఇలా కలిపేసుకుని కొద్దిగా చింతపండు పులుసు వేయాలి ఇందులో. మళ్ళీ ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు 5 నిమిషాలు కూర అయిపోతుందండి. ఇవ్వండి, మూత తీసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపినది వాటర్ వచ్చేసి చూసారా, చింతపండు పులుసు, ఆనపకాయ నీరు కూర. ఇంకొక 5 నిమిషాలు మగ్గిపోతుంది. ఇది ఇలా మగ్గిపోయింది ఇప్పుడైతే. మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. మూత తీసి కలుపుకోవాలండి. ఇలాగా మెత్తగా అయిపోయింది. ఇది ఇంకొక 2 నిమిషాలు ఉన్నాక ఆపేస్తాను. ఇలాంటి కూర ఇలా వచ్చింది. ఇప్పుడు మా మనవరాలు మన విజయవాడ వెళ్ళాం. పాపం దగ్గు జలుబు వచ్చేసింది. అయినా సరే ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాను నాని అని చెప్పి వెళ్ళిపోయింది స్కూల్కి. మొన్న ఇంగ్లీష్ రాసింది. నేనేమో గ్రహణం సెలవు, ఇవాళ జీకే పరీక్ష. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మేము ముగ్గురు ఇల్లు అవి నీట్గా చేసుకోవడం, దేవుళ్ళు కడుక్కోవడం, స్నానాలు అన్నీ అయ్యి ఇప్పుడు వంటకు వచ్చాము. సింపుల్గా చేసేసుకుంటున్నాం. ఈరోజు రసం పెట్టుకున్నాం. పాప ఎందుకే క్లాసు? పాప ఎల్కేజీ అండి. ఆయన పరీక్ష బాగా 10000 వచ్చాయి నాకండి. అంతే మార్కులు. 1000 అంతే. అంత కష్టపడి మానదు, వెళ్ళిపోతుంది. అలాగా వెళ్ళాలి అన్నది ఆ రోజు. మా అక్కయ్య గారు ఒక ఆవిడ వచ్చారండి మాకు బెంగళూరు నుంచి. ఆవిడ ఈరోజు ప్రయాణం మళ్ళీ బెంగళూరుకి. ఆవిడ కూడా ఇదిగో ట్రైన్లోకి చేసి ఇవ్వాలి. వండుతున్నాము. ఇదిగోండి కూర అయిపోయింది. ఇప్పుడు ఆపేసి స్టవ్ కొంచెం చల్లారాక ఆవపిండి ఆడుకొచ్చానండి. ఇప్పుడు మిక్సీలో ఆవపిండి వేసుకోవాలి. అందులో కొంచెంసేపు అలా మగ్గుతుంది. ఇలా మూత పెట్టేస్తాను. ఇదిగోండి ఇప్పుడు కూర చల్లారింది, గోరువెచ్చగా అయ్యింది. ఇప్పుడు ఆవపిండి ఒక స్పూన్ వేస్తున్నాను. నేను ఆడుకున్నాను ఇప్పుడే ఫ్రెష్గా. ఆవపిండి వేసి కలిపేసుకుని బౌల్లోకి తీసేసుకోవడమే. ఆవపిండి కమ్మగా కూర చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకుని బౌల్లోకి తీసేసుకోవడమే. బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా బాగుంది టేస్ట్. స్మెల్ ఎంత బాగా వస్తుందో ఆవపిండి వేసాక.
గుమ్మగుమ్మలాడిపోతుంది కూర. ఇప్పుడే అన్నం తినేయాలనిపిస్తుంది నాకు. కొద్దిగా మీకోసం తిని చూపిస్తాను నేను రైసు. ఇదిగోండి ఇప్పుడు కూర నేను టేస్ట్ చూపిస్తాను, మీకు తిని చూపిస్తాను. వేడి వేడి అన్నం పొగలా ఉంది ఇప్పుడే. మీరు మళ్ళీ తినలేదు అనుకుంటారు, అందుకే నేను తిని మీకు అందరికీ చూపిస్తున్నాను. ఓ చాలా బాగుంది, చాలా 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 బాగుంది, ఎక్సలెంట్. ఇంకా మా కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర మీరు కూడా వండుకుని తిని చూసి ఎలా ఉందో మాకు చెప్పండి కామెంట్లలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.